నిజాంపేటలో కనిపించకుండా పోయిన 10వ తరగతి విద్యార్థిని సాయి పూర్ణిమ జాడ తెలిసింది. 40 రోజుల తర్వాత ముంబైలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆమెను తీసుకొచ్చేందుకు ముంబైకి పోయారు. సాయి పూర్ణిమ జాడ ఎట్లా తెలిసింది, ఆమెను ఎప్పుడు సిటీకి తీసుకొస్తారన్న దాని మీద కూకట్పల్లి ఏసీపీ భుజంగరం తోటి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సాయి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. గత 7వ తేదీన కూకట్పల్లిలోని నిజాంపేట నుంచి అదృశ్యమైన పూర్ణిమ సాయి ముంబైలో ప్రత్యక్షమైనతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. పూర్ణిమ సాయి ఎలా అదృశ్యమైంది, ఆమె అడ్రస్ ఎలా ట్రేస్ చేశారు, మనతో ఏసీపీ కూకట్పల్లి ఏసీపీ భుజంగరం ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, అమ్మాయి ఎప్పుడు మిస్ అయింది, ఎలా మీరు ట్రేస్ చేశారు? గత నెల 7వ తారీఖు జూన్ 7వ తారీఖు మిస్ అయినటువంటి పూర్ణిమ సాయి కథ సుఖాంతమైంది. నిన్న మాకు దాదాపు ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది. అమ్మాయి యాక్చువల్గా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాదా రైల్వే స్టేషన్లో కనిపిస్తే అక్కడ లోకల్ పోలీసుకి వెళ్ళి అమ్మాయిని ఒక హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ తన ఒరిజినల్ పేరు చెప్పకుండా వానికశ్రీ అనాథని చెప్పుకోవడం జరిగింది. అక్కడ దానివల్ల మాకు ఇన్ని 14 ముందులాలు పెట్టి మేమంతా ఆల్మోస్ట్ 2 స్టేట్లు పక్క 9 స్టేట్స్ ఈవెన్ ఇంక్లూడ్ షిరిడి మహారాష్ట్ర పోలీసులు పంపించి కూడా మాకు అమ్మాయి పూర్తి సమాచారం మాకు అందలేకపోయింది. బట్ అట్లీస్ట్ మాకు అక్కడ బోయవాడ పోలీసు నుంచి ఈ అమ్మాయి అనాథాశ్రమం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిందని చెప్పి సమాచారం మేరకు ఆ ఫోటో డీటెయిల్ తెప్పించేస్తే మాకు ఈ అమ్మాయి పూర్ణం సాయం చెప్పి మేము గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్గా మాకు ఈరోజు మార్నింగ్ పొద్దున్నే మా అమ్మాయి తల్లిదండ్రులు ప్లస్ మా ఎస్ఐ అందరూ కూడా బాంబే మార్నింగ్ రేచినారు. ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. అమ్మాయిని కొద్దిసేపట్లో అమ్మాయిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి అమ్మాయి మాకు అసలు తీసుకుంటున్నాం. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మనం హైదరాబాద్ తీసుకొస్తాం. అమ్మాయి ఎందుకు పోయింది ఇక్కడి నుంచి అనేది ఒకటి మనం చాలా ఇష్యూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అమ్మాయి అక్కడ ఆశ్రమంకి వెళ్ళి నేను తల్లిదండ్రులు లేరు, ఒక అనాథని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే కొంచెం దీని వెనుక మన అమ్మాయి సైకలాజికల్ మనం ఆలోచించే పరిస్థితి. దీంట్లో 7th రోజు అమ్మాయి స్కూల్ కానీ బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడెక్కడ మీరు అమ్మాయి సెర్చ్ చేశారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా విచారించారు? బేసిక్గా మన అమ్మాయి మిస్ అయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రుల గురించి కానీ, అమ్మాయి స్కూల్లో అమ్మాయి ఫ్రెండ్ సర్కిల్ కానీ, అమ్మాయి ట్యూషన్ దగ్గర పోయే ప్లేస్ కానీ, అమ్మాయి ఒక డాన్స్ క్లాస్లో కానీ ఈ అమ్మాయికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. అమ్మాయికి సంబంధించిన ఫోన్ కూడా వాళ్ళ తల్లి ఏదైతే ఫోన్ వాడుతుందో ఫోన్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ అన్ని సెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మాకు అమ్మాయికి సంబంధించి ఎటువంటి సమాచారం మాకు అందలేదు. దాంట్లో ఎక్కడ కూడా మాకు అంటే అమ్మాయికి ఇక్కడ పలాని క్లూలో పోతుందని చెప్పి మాకు ఎక్కడ చిన్న సమాచారం మాకు దాంట్లో రాలేదు.